లైఫ్ ఈజ్ ఆల్వేస్ ఏ బ్యాటిల్ ఫీల్డ్. ప్రతి జీవితంలో ఏదో ఒక యుద్ధం ఉంటుంది. కొంతమంది జీవితాల్లో జీవితాంతం యుద్ధమే ఉంటుంది. కొంతమంది జీవితాల్లో శాంతి ఎక్కువ ఉంటుంది, యుద్ధాలు తక్కువ ఉంటాయి. మొత్తానికైతే ప్రతి ఒక్కరు యుద్ధం చేయాల్సిందే. అయితే కొన్ని సందర్భాల్లో స్పెషల్ గిఫ్ట్ కొంతమందికి ఉంటుంది అనమాట. స్పెషల్ ఆఫర్ దేవుడు ఇస్తుంటాడు. వాళ్ళు చాలా పెద్ద పెద్ద యుద్ధాలు చేయాల్సి వస్తూ ఉంటుంది జీవితాంతం. ఇది చేసేటప్పుడు ఇదంతా మనకేనా, ఇన్ని సమస్యలు మనకేనా, ఇన్ని సవాళ్ళు మనకేనా, అప్పుడప్పుడు ఇలాంటి డౌట్ వస్తూ ఉంటుంది. ఇదంతా మనకే ఎందుకు చుట్టుకుంటుంది అని చెప్పి. అయితే లైఫ్లో ప్రశాంతత ఉండదా, లైఫ్లో పర్పస్ ఏంటి, దీని ఎండ్ ఏంటి, ఈ క్వశ్చన్స్ ఇలా జీవితాంతం యుద్ధాలు చేసేవాళ్ళు వస్తూ ఉంటాయన్నమాట. దీనికి ఆన్సర్ ఒకటే, నీకు ఎంత గొప్ప ఫైట్ అనేది లైఫ్లో దొరికితే నువ్వు అంత స్ట్రాంగ్గా ఉంటావనే కాదు, నువ్వు అంత నేర్చుకుంటావు లైఫ్లో. లైఫ్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లెర్నింగ్ సంథింగ్, అండ్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ మూమెంట్స్. నువ్వు ఎన్ని మూమెంట్స్లో ఎంత కొత్తవి నేర్చుకున్నావు, ఎంత ఎక్స్పీరియన్స్ చేసావు అని. మనం ఒక నోషన్తో ఉంటాం, లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలి, లైఫ్లో అన్నీ మనమే కలవాలి, లేదా లైఫ్ అంటే చాలా ప్రశాంతంగా ఉండాలి అని. ఆ నోషనే బేసికల్గా తప్పని నేను అనుకుంటాను. లైఫ్ అనేది మనం ఎంత నేర్చుకున్నాం అనేది, అన్నీ ప్లెయిన్గా ఉండి అంతా బాగుంటే అసలు లైఫ్లో నేర్చుకోవడానికి ఏముండదు.